Hi guys, this is Jay. In this video we discuss about the if else conditions. సేమ్ ఉందిలా అసలు if else ఎక్కడ వాడతారు అనే దానికి అర్థం కావడం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఒక 4 నెంబర్స్ ఉన్నారు. దాంట్లో 2 నెంబర్స్ ఏజ్ వచ్చేసరికి 25, ఇంకొక 2 నెంబర్స్ ఏజ్ వచ్చేసరికి 15 అనుకుందాం. ఓకేనా? అసలు ఓటేసి ఏజ్ ఎంత? 18 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? 18 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు దీంట్లో ఈ 2 నెంబర్స్ ఏమో ఓటేస్తారు, ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఈ 2 నెంబర్స్ ఏంది? నాట్ ఎలిజిబుల్. 18 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఈ ఒక 2 నెంబర్స్ది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాళ్ళది బి అనే వాళ్ళు తీసుకున్నాం. ఈ ఏ అనే వాళ్ళది ఏజ్ ఎంత ఉంది? 25 కానీ, అందుకని వీళ్ళు ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా బి అనే వాళ్ళకి ఏంటి? 15 ఉంది ఏజ్, అంటే వీళ్ళు నాట్ ఎలిజిబుల్, అంటే ఓట్ వేయడానికి ఎలిజిబుల్ కారు. ఓకేనా? ఇవన్నిటిని ప్రోగ్రామింగ్లో మనం రాయాలి అంటే ఇక్కడ వచ్చిన కాన్సెప్టే ఇఫ్ ఎల్స్. ఓకేనా? ఇప్పుడు మనం అసలు ఇఫ్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ అంటే ఏదైనా ట్రూ అయిన దాన్ని రన్ చేయాలి అనుకున్నప్పుడు వచ్చిందే ఇఫ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ చూస్తే మీకు అర్థమైంది. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఓపెన్ కర్లీ బ్రాకెట్ క్లోజ్. ఇది ఇఫ్ కండిషన్. ఇక్కడ కండిషన్ రాస్తాం. కండిషన్ ఇక్కడ ఏదైనా కోడ్, అంటే నాకు ఎంతైనా రాయొచ్చు కోడ్, బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇది ఇక్కడ నుంచి ఈ బ్రాకెట్లు. అసలు ఫస్ట్ ఈ కండిషన్స్ మీరు అప్లై చేయాలంటే బేసిక్ ఆపరేటర్స్ తెలియాలి. ఏది? ఈజ్ ఈక్వల్ టు అంటే కంపారిజన్ ఆపరేటర్, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తా, ఆ వీడియో నోట్ చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో మీకు తెలియాలంటే కండిషన్స్ అంటే ఎంతో తెలియాలి, అంటే కంపారిజన్ తెలియాలి, అసలు ఎలా కంపేర్ చేయాలి అనేది తెలియాలి, వేరియబుల్స్ గురించి తెలియాలి. ఇది ఇఫ్ ఎల్స్ మీకు తెలియాలంటే. బట్ డోంట్ వరీ, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. ఇఫ్ ఎల్స్లో ఇక్కడ కండిషన్, ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఫర్ సపోజ్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నారు. ఓకేనా? ఇందులో మనం ఏమనుకున్నాం? తను ఓటు వేస్తాడా లేదని తెలియడానికి 18 కన్నా ఎక్కువ ఉండాలనుకున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇఫ్ కండిషన్ వాడదాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే ఇక్కడ ఏంది? మనం ప్రింట్ చేస్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, నేను షార్ట్ కట్లో రాసా. దాంట్లో ఏం చేస్తాం? ఎలిజిబుల్. ఎలిజిబుల్ అవుతాడు. ఓకేనా? ఇప్పుడు ఇది సింపుల్ కోడ్. ఏది? ఇఫ్ ఎల్స్కి. దీన్ని మనం ఏం చేద్దామంటే అసలుకి రన్ చేసి చూద్దాం కంపైలర్లో. లెట్ వి సీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్లాష్ నేమ్ అనేది మెయిన్ అని ఇచ్చాం. తర్వాత మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీద దాంట్లో ఏం చేద్దాం అంటే ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ఏజ్ తీసుకున్నాం 20 కానీ. ఇప్పుడు కండిషన్ వాడదాం. ఇఫ్ కండిషన్లో ఇదే కదా, ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. దీంట్లో కండిషన్ ఏంటి? కండిషన్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటి? ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువైనా ఉండాలి. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. దాంట్లో ఏం ప్రింట్ చేస్తాం? ఎలిజిబుల్. ఓకేనా? యు ఆర్ ఎలిజిబుల్ అనుకున్నాం. ఓట్. ఓకే, సెమీకోలన్స్. యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, ఏది సేమ్ అంతే. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఓకే, ఎలిజిబుల్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏజ్ అనేది ఒక 10 ఇద్దాం. 10 ఇస్తే ఏంటి? ఇప్పుడు కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఓకేనా? ఈ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. అప్పుడు ఏమైంది? కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? ఓకే, నో అవుట్పుట్ ఏంటి అలా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఎల్స్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ సపోజ్ మనం ఇఫ్ చూసాం. ఓకేనా? ఇఫ్లో ఏం చూసాం? ఏదైతే ట్రూ అయిందో దాన్ని ఒక్కదాన్నే ఏం చేసిద్ది? ప్రింట్ చేసిద్ది. ఇప్పుడు ఎల్స్కి వచ్చేసరికి ఏంటి? ఈ పై కండిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ కండిషన్ ఏం చేసిద్ది? ట్రూ ఉన్నదాన్ని ప్రింట్ చేసిద్ది. ఇంకా మిగిలింది ఏముంది? మిగిలింది ప్రింట్ చేయాలన్నప్పుడు వచ్చిందే ఎల్స్.
ఓకేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకుంటే 20 ఉంది కాబట్టి ఇక్కడ ఏమైంది, ట్రూ అయితే ఏంది, తను ఎలిజిబుల్ అవుతాడు. ఇక ఒకవేళ ఇక్కడ కనుక ఏజ్ కనుక మనం కనుక 15 కనుక తీసుకుంటే నాట్ ఎలిజిబుల్ అవుతాడు. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్స్ కండిషన్లో రాస్తాం నాట్ ఎలిజిబుల్ అనేదానికి. ఇక్కడ వచ్చింది ఎల్స్ కండిషన్. ఓకేనా. దానికి కూడా ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఒక నెంబర్ తీసుకున్నాం 10 అనుకున్నాం, ఒక ఏ అనేది 10 అనుకున్నాం. ఓకేనా. ఏ అనేది చేస్తే కనుక 2తో 0 అయితే ఇది ఏమైంది, ఆడ్ ఆర్ ఈవెన్. ఓకేనా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ దాంట్లో ఇది ఈవెన్. ఒకవేళ అవ్వకపోతే ఎల్స్ ఆడ్. అంతే కదా. ఇప్పుడు మీకు అర్థమైందా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక కండిషన్ చెక్ చేస్తున్నాం, ఇంకా ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయితే రాయాలి అనుకున్నప్పుడు ఎల్స్ కండిషన్ వాడతాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఒకసారి కోడ్ చూద్దాం అసలు కాబట్టి దాని తర్వాత ఇఫ్ ఎల్స్కి వెళ్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఎల్స్ గురించి చూద్దాం, ఇఫ్ ఎల్స్ గురించి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం, ఏ అనే నెంబరు ఒక 10 తీసుకున్నాం. ఓకేనా. ఇఫ్ కండిషన్లో మనం ఏం చేద్దామంటే ఏ వచ్చిన నెంబర్ని 2తో 0 ఓకేనా వస్తే అప్పుడు ఏంటి, సరే సిస్టమ్ డాట్ అవుట్ ఉంటుందిలే. ఇప్పుడు ఈవెన్ నెంబర్ వచ్చినట్టు. ఓకేనా. ఈవెన్ నెంబర్ ఒక లేని పరిస్థితిలో ఏమొచ్చినట్టు ఆడ్. ఓకేనా. అంటే ఇప్పుడు దీని నుంచి కూడా చూడండి, ఇక్కడ ఏంటి, ఈ స్టేట్మెంట్ ఏం చేసింది అంటే ట్రూ వచ్చిందని ప్రింట్ చేసింది. ఇక్కడ ఏం చేసింది, ఫాల్స్ వచ్చిన స్టేట్మెంట్ని బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఇది ఇక్కడ అది కండిషన్ సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ చేసి. ఇప్పుడు మనం దీని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఈవెన్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నెంబర్ కనుక 9 తీసుకున్నాం, 9 అనేది ఏంటి, ఆడ్ నెంబర్, ఆడ్. ఓకే. ఇది ఇఫ్ ఎల్స్. ఇక్కడ తర్వాత ఎల్స్ ఇఫ్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ చూద్దాం. ఇఫ్ ఎల్స్ అసలు ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఒకవేళ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, ఒకవేళ ఒక కండిషన్ తర్వాత ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మార్కులు చూసుకున్నట్టయితే గ్రేడింగ్ సిస్టమ్ ఎలా ఇస్తారు, 75 పైన ఉంటే కనుక ఏ ఇస్తారు, ఒకవేళ 65 పైన ఉంటే బి అనుకోండి, ఇంకా 65 కన్నా కింద ఉంటే సి అనుకుందాం. ఓకేనా. 65 లెస్ దెన్ ఉంటే సి అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ వాడి ఒక కండిషన్లో ఏ గ్రేడ్ ఎల్స్ ఈ కండిషన్లో మనం ఏం చేస్తాం, బి గ్రేడ్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఇంకా పై 2 కండిషన్లు కానప్పుడు ఆ స్టూడెంట్ ఏంది, సి గ్రేడ్తో పాస్ అవుతాడు అని. మీకు అర్థమైతే కోడ్. ఇప్పుడు ఈ ఫెల్స్ కోడ్ కూడా ఒకసారి మనం చూద్దాం ఈ గ్రేడింగ్ సిస్టమ్ మీద. ఇప్పుడు ఎల్స్ ఇఫ్ చూద్దాం. మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ మార్క్స్ అనేది ఒక 75 అనుకున్నాం. ఇప్పుడు మార్క్ గ్రేడ్ ఎలా ఉంటుంది, 75 కన్నా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 75 కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్. ఓకేనా. ఇంకా 65 కన్నా ఎక్కువ ఉంటే బి గ్రేడ్, 65 కన్నా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే సి గ్రేడ్. ఇంతే కదా. ఇప్పుడు దీని కండిషన్లో అప్లై చేద్దాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ దీన్ని 75 కన్నా ఎక్కువ ఉంటే, ఇది మార్క్స్ అనేది 75 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ప్రింట్ చేస్తాం అప్పుడు ఏ గ్రేడ్. ఇప్పుడు ఇక్కడ మనం వాడేది ఇఫ్ ఎల్స్. ఓకేనా. మార్క్స్ ఈక్వల్ 65 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే 75 కన్నా ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ ఇస్తాం పర్సంటేజ్. ఒక 75 మళ్ళీ 65 బి గ్రేడ్. అసలుకి ఈ పైన అంటే 75 కన్నా ఎక్కువ లేవు, 65 కన్నా ఎక్కువ అంటే 65 కన్నా తక్కువ ఉంది, అప్పుడు మనం సి గ్రేడ్.
ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇక్కడ మార్కులు ఇచ్చాం 70 ఇచ్చాం. 70 ఇస్తే ఆటోమేటిక్ మనకి ఏం రావాలి, ఏ గ్రేడ్ రావాలి, బి గ్రేడ్, సారీ బి గ్రేడ్. అంటే ఎందుకంటే 65 కన్నా 75 మధ్యలో ఉంటే బి గ్రేడ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, బి గ్రేడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఏం చేద్దాం, 60 ఇద్దాం. ఓకేనా, 60 ఇద్దాం, ఆటోమేటిక్ మనకి ఏమొచ్చింది, సి గ్రేడే కదా రావాల్సింది, సి గ్రేడ్. ఓకే, ఇది కంటే అంటే నేను దీని గురించి ఇండెప్త్ చెప్పట్లా, ఈఫెల్స్ గురించి జస్ట్ బేసిక్ ఐడియా కోసం అంతే. ఈ ఇండెప్త్ మా ఫ్యూచర్ కాన్సెప్ట్లో ఇండెప్త్ మీకు అర్థమైపోద్ది. దీని గురించి అంత లాగిన్ చేయదలుచుకోవట్లా, ఈఫెల్స్ కండిషన్స్ నుంచి. ఇప్పుడు మనం ఏం